అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ములుపుడి. ఈరోజు ఈ వీడియోలో మనం వాటర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏలూరు ఇన్సిడెంట్ తోటి అందరి దృష్టి వాటర్ మీద వచ్చింది కాబట్టి ఈ టైంలో మనం వాటర్ గురించి మనం చెబితే కనుక బాగా అర్థం చేసుకుంటారు జనం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో వాటర్ క్వాలిటీ అంటే ముందుగా మనకి రెండు పారామీటర్లు గుర్తు రావాలి. ఏంటంటే టీడీఎస్ అండ్ పీహెచ్. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఆ వాటర్లో ఉన్నటువంటి ఖనిజ లవణాలు. ఖనిజాలు అంటే మెటల్స్, లవణాలు అంటే మినరల్స్. సో అవన్నీ కూడా మీకు పోయిన వీడియోలోనే చెప్పాను. మెటల్స్ అంటే లెడ్, మెర్కరీ, మినరల్స్ అంటే కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాటర్లో మన భూమిలో నుంచి కలిసి ఉంటాయి. సో అవి ఎంత ఉండాలనే దాని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని పారామీటర్స్ ఇచ్చింది. ఆ పారామీటర్స్ ప్రకారం 100 to 300 ఎక్సలెంట్, 300 to 500 గుడ్, 500 to 900 ఫైర్, 900 to 1200 పూర్, మోర్ దాన్ 1200 అయితే నాట్ యాక్సెప్టబుల్. అది బ్యాడ్ వాటర్ అనమాట, తాగకూడదు. సో అయితే ఇప్పుడు మనకు దొరికే వాటర్ ఏంటి? ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారు, దాని యొక్క టీడీఎస్ 300 ఉంటుంది. మన అపార్ట్మెంట్లో కానీ మన ఇంట్లో కానీ బోర్ వేసుకుంటే ఆ బోర్ యొక్క టీడీఎస్ 500 to 900 ఉంటుంది. సో కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఈ నెక్స్ట్ ఏంటి? ఆర్ఓ వాటర్, టెన్నిల్లో వాటర్ దొరుకుతుంది మనకి, కొనుక్కుని తాగుతున్నాం. ఆ వాటర్ యొక్క టీడీఎస్ చూస్తే 50 ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనేది మీకు అర్థం అవ్వాలి. ఏంటి? 50 అంటే చాలా లెస్, మన బాడీకి చాలా నష్టం జరుగుద్ది, మన బోన్స్ డెన్సిటీ తగ్గిపోతుంది కొనుక్కుని తాగే వాటరు. రెండోది మున్సిపాలిటీ వాటరు 300 ఉంది కాబట్టి దాని యొక్క టీడీఎస్ అది మంచిది, మన బాడీకి మంచిది. చూడండి ఇక్కడ గుడ్ అండ్ ఎక్సలెంట్ లెవెల్లోకి వస్తుంది. నెక్స్ట్ ఈ బోర్ వాటర్ని 500 to 900 అంటే మనం డైరెక్ట్గా తాగలేము, ఎక్కువ టీడీఎస్ అయింది కాబట్టి తాగలేము. దాన్ని కొంచెం టీడీఎస్ తగ్గించుకోవాలి. అయితే ఆ తగ్గించుకునే క్రమంలో మనం 300 to 150 to 300 ఆ రేంజ్లోకి తగ్గించే బదులు 50కి తగ్గించేస్తున్నాం. అక్కడే మనకి నష్టం జరుగుతుంది. రెండోది మున్సిపల్ వాటర్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది మనకి పైప్ లైన్లు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అప్పుడప్పుడు అక్కడ డ్రైనేజ్ వాటర్ అది కలవడం ద్వారా కంటామినేషన్ అవుతుంది. సో ఆ కంటామినేషన్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే బ్యాక్టీరియా, వైరస్ అలాంటివి మన బాడీలోకి ఆ వాటర్ ద్వారా వచ్చి మనకి విరోచనాలు, వాంతులు రావటం, కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. దానికి ఏం చేస్తారంటే వాళ్ళు దానికి విరుగుడుగా క్లోరిన్ కలుపుతున్నారు. కానీ క్లోరిన్ కలిపినా ఒక్కొక్క చోట ఆ క్లోరిన్ సరిపోకపోవడం లేదు, సరిగా కలపకపోవడం వల్ల కానీ రకరకాల కారణం వల్ల ఇది జరుగుతుంది. దాని మీద మనకి జనానికి మున్సిపల్ వాటర్ మీద నమ్మకం పోతుంది. నమ్మకం పోయి మనకు కొంచెం ఎఫోర్డబిలిటీ అంటే ఏంటి, కొనుగోలు శక్తి పెరగగానే టిన్నుల వాటర్కి మారిపోతున్నాం. ఇక్కడ ఇంకో రకమైన అర్థం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టీడీఎస్ వరకు చూసుకుంటే మున్సిపల్ వాటర్ బెస్ట్. ఇకపోతే టీడీఎస్ పక్కన పెట్టి పీహెచ్లోకి వెళ్దాం. పీహెచ్లో మనకి 7 తటస్థం. 7 అంటే ఏంటంటే న్యూట్రల్ అన్నమాట. అది 7 కంటే తక్కువ ఉంటే అది ఎసిడిక్ వాటర్, అంటే ఆమ్లత్వం ఉంటుంది. 7 కంటే ఎక్కువ ఉంటే అది ఆల్కలైన్ వాటర్, క్షారత్వం ఉంటుంది. సో మన బాడీకి ఆల్కలైన్ వాటర్ తాగితే మంచిదని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మనకి. సో అందువల్ల మనం ఆల్కలైన్ వాటర్ ఇప్పుడు మీకు అది కూడా చెప్తాను, చాలా హై కాస్ట్ పెట్టి తాగుతున్నారు ఇప్పుడు ఆల్కలైన్ వాటర్. సో దానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకి ఈ టిన్నుల వాటర్ తాగుతుంటేనేమో బోన్స్ డెన్సిటీ తగ్గిపోతుంది అనేది ఇప్పుడు రీసెంట్గా అందరికీ అవేర్నెస్ పెరిగేటప్పటికి ఏం చేయాలని అర్థం కాక జనం బుర్రపాడు చేసుకుంటున్నారు. రెండోది ఇప్పుడు దీంట్లో ఈ టీడీఎస్లో కొన్ని డేంజరస్ మినరల్స్, డేంజరస్ మెటల్స్ ఉంటాయి. అది ప్రమాదం. అలాగే బ్యాక్టీరియా ప్రమాదం. సో మనం ఈ టీడీఎస్ వరకు మున్సిపాలిటీ బెస్ట్ అనుకున్నాం కదా. మున్సిపాలిటీ దానికి ఒక ఇది మనకి యూవీ ఫిల్టర్, అల్ట్రావైలెట్ ఫిల్టరేషన్ చేసుకుంటే కనుక ఆ బ్యాక్టీరియా చనిపోతే టీడీఎస్ ఎలాగో 300 మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ది సొల్యూషన్. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా జనం కొనుగోలు శక్తి పెరిగే కొలది ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ మీదకి జనం దృష్టి షిఫ్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఈ పబ్లిసిటీ వలన ఆల్కలైన్ వాటర్ అనేది పాపులర్ అవుతుంది. ఇది ఇప్పుడు దానికి ఆల్కలైన్ వాటర్కి ఏంటంటే ఈ జపాన్, కొరియా కంపెనీలు మెషిన్స్ ఇప్పుడు మార్కెట్లో దిగినాయి. అది ఒక్కొక్క మిషన్ 2 lakhs అండ్ అబోవ్ ఉంటుంది. అందులో నుంచి మనకి నిమిషానికి 2 లీటర్ల వాటర్ వస్తుంది. సో ఆ బయట లీటర్ 10 రూపాయలకి అమ్ముతున్నారు. అయితే కొన్ని ఇంకా పెద్ద బ్రాండ్స్ లీటర్ 400, 800, 1500, 2 లీటర్ 2000 వరకు, 2700 వరకు కూడా అమ్ముతున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు ఈ ఆర్ఓ వాటర్కి నెగిటివ్ న్యూస్ రావడంతో
ఆల్కలైన్ వాటర్కి పాజిటివ్ న్యూస్ డంప్ చేస్తున్నారు. ఆ ప్రోపగండతోటి ఇప్పుడు జనం అందరూ కూడా సంపాదనతో పాటు సంపాదన పెరిగే కొద్దీ ఆల్కలైన్ వాటర్కి షిఫ్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద మనకి సెలబ్రిటీస్ అందరూ కూడా లీటరు 400, 800, 1500 పెట్టుకునేటప్పటికి మలాంటి వాళ్ళు లీటర్ 10 రూపాయలకి ఇప్పుడు విజయవాడలో కంగన్ వాటర్ అనేది అమ్ముతున్నారు. సో ఆ 10 రూపాయలు చాలా తక్కువ అనిపిస్తుంది. అందువలన ఈ వాటర్కి రేటు ఎక్కువ తక్కువ అని మనం చెప్పలేం. మన కొనుగోలు శక్తిని బట్టి, మన యొక్క వాటర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం కొనుక్కొని తాగుతాం. అయితే జనాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని, సామాన్యులు కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి మీకు అపార్ట్మెంట్లో కానీ ఇంట్లో కానీ మున్సిపల్ వాటర్ యాక్సెస్ ఉంటే, మున్సిపల్ వాటర్ సప్లై ఉంటే కనుక మనకి వెంటనే దాన్ని ఒక యూవీ ఫిల్టర్ పెట్టుకుని ఆ మున్సిపల్ వాటర్ తాగినంత సేఫ్ ఇంకోటి లేదు. మన పిల్లల ఆరోగ్యం దృష్టిలో పిల్లలకి ఆ బోన్స్ డెన్సిటీ అది కరెక్ట్గా ఉండాలంటే, మన బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ అందాలంటే మున్సిపల్ వాటర్ తాగాలి. మనకి ఈ బ్యాక్టీరియా వైరస్ చంపడానికి యూవీ ఫిల్టరేషన్ తోటి అయిపోతుంది. దట్ ఈజ్ ఏ పెర్మనెంట్ సొల్యూషన్. దయచేసి మనకి ఈ ఆర్ఓ వాటర్ యొక్క ఈ 50 TDSతో తాగితే మాత్రం చాలా అనర్థం జరుగుతుంది. అయితే ఈ దేశవ్యాప్తంగా దాదాపు 6000 ప్లాంట్లు 50 RO తోటి ఇండియా అంతా కూడా సప్లై చేయడంతో పెద్ద అప్రూవర్ వచ్చేసింది ఈ మధ్యలో. ఈ అప్రూవర్ రావడంతో అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ ఇష్యూ సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ వాటర్ ప్రాబ్లం అంటే ఏంటి, ఈ వాటర్లో TDS 50 తగ్గడం వలన చాలా బాడీకి అందవలసిన మినరల్స్ అందట్లేదని చెప్పేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, రకరకాల మినిస్ట్రీలు, వీళ్ళందరితో ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వీళ్ళందరినీ పెట్టి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ ప్రకారం ఈ జనవరి నుండి కాల్షియం 20 mg/లీటరు, మెగ్నీషియం 10 mg/లీటరు కంపల్సరీగా మనం ఈ వాటర్లో ఈ RO ప్లాంట్లన్నీ మెయింటైన్ చేయాలి. అటువంటి ప్లాంట్లు మెయింటైన్ చేయకపోతే కనుక మూసేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినాయి. అదేవిధంగా దానికి పెద్ద పెద్ద ప్లాంట్లు బిస్లరీ, కోకోకోలా ఇటువంటివన్నీ కూడా వాళ్ళని ఆల్రెడీ మార్చుకుంటున్నాయి. అయితే చిన్న చిన్న ప్లాంట్లు ఎంతవరకు మారుస్తారో మనకు తెలియదు. అది మార్చకపోతే మనకు పరిస్థితి ఇలాగే ఉంటే కనుక మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల జనరేషన్ చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి అవేర్నెస్ పెంచుకోవడం ఒకటే మార్గం. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మరి ఒకసారి మీ అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, TDS కంపల్సరీగా 300 to 200 ఉండాలి. అట్లీస్ట్ 150 అబవ్ ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మనకు మున్సిపల్ వాటర్లో ఉంది కాబట్టి దయచేసి మున్సిపల్ వాటర్ తాగండి. మీకు ఈ బ్యాక్టీరియా వైరస్ మీద డేంజర్ అని మీకు క్లోరిన్ మీద నమ్మకం లేకపోతే, వాళ్ళు కలిపే క్లోరిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ మీద నమ్మకం లేకపోతే యూవీ ఫిల్టరేషన్ పెట్టుకోండి. అంతేగాని ఇప్పుడు మనం తాగుతున్నట్టుగా టిన్నుల ద్వారా తెచ్చుకుని 50 TDS తోటి తాగొద్దు. రెండోది, మీకు ఓపిక ఉంటే కనుక ఇంకా కొన్నాళ్ళ పాటు దీని మీద రీసెర్చ్ పూర్తయ్యే వరకు, ఈ RO వాటర్ విత్ 300 దొరికే వరకు, ఇంకా అవసరమైతే ఆల్కలైన్ వాటర్ కొనుక్కొని తాగండి. లీటర్ 10 రూపాయలకు దొరుకుతుంది కాబట్టి. అంతేగాని దయచేసి ఈ RO వాటర్ విత్ 50 TDS తాగొద్దు అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ మెసేజ్ జనంలోకి తీసుకెళ్ళడానికి దయచేసి దీన్ని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.